మార్కెట్లో రోజు రోజుకు నకిలీ ఐటమ్స్ పెరిగిపోతున్నాయి. మొన్న పాలు, నిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, నేడు ఐస్ క్రీమ్లు, ఇలా రోజుకో వెరైటీ వెలుగులోకి వస్తుంది. నకిలీలను అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే నకిలీ పదార్థాల తయారీదారుల ఆగడాలకు అంతం లేకుండా పోతోంది. మార్కెట్లో వెలుగు చూస్తున్న నకిలీ పదార్థాలపై ఇవాళ ఓపెన్ టాక్లో చర్చ కొనసాగిద్దాం. ఐస్ క్రీమ్ ఈ పేరు వింటే చాలు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా లాగేస్తారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు విష క్రీములుగా ఐస్ క్రీంలను తయారు చేస్తున్నారు. సొంత లాభాల కోసం చిన్నపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గుంటూరు జిల్లాలో విష క్రీములుగా మారుతున్న ఐస్ క్రీంలపై 99 టీవీ చేపట్టిన నిఘాలో అనేక నిజాలు బయటపడ్డాయి. అసలు ఐస్ క్రీమ్ తయారు చేయాలంటే ముందు తయారు చేసే విధానంలో శుభ్రత ఉండాలి. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు అన్ని నియమ నిబంధనలున్న వాటిని వాడాలి. కానీ ఇవేమి పాటించకపోగా కలపవలసిన పాలకు బదులు వైట్నర్ కంటే ప్రమాదకరమైన విష పదార్థాలు కలుపుతున్నారు. దీనితో చేసే తక్కువ ఖర్చు, ఎక్కువ లాభాలు వ్యాపారులకు సొంతం. కానీ ఇవి తినే చిన్నపిల్లలకు మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఐస్ క్రీమ్ తయారీపై 99 టీవీ నిఘా పెట్టింది. గుంటూరులో జరుగుతున్న ఐస్ క్రీమ్ కంపెనీల ఆగడాలను బయట పెట్టింది. పైన పటారం లోన లోటారం అన్న చందంగా హృందాగా కనిపించే ఈ కంపెనీలు ఐస్ క్రీంలు నీచంగా తయారు చేస్తున్నారు. ఈ తయారీ విధానాన్ని చూసిన చిన్న పిల్లల తల్లిదండ్రులు ముక్కున వేలేసుకోవాల్సిందే. చూడండి, పాలకు బదులు ఈ గనుడు ఏం కలుపుతున్నాడో. మొత్తం విష పదార్థాలతో నింపి అతి ప్రమాదకరమైన కెమికల్స్ తో తయారవుతున్న ఐస్ క్రీమ్ 99 టీవీ కంటికి అడ్డంగా దొరికిపోయాయి. వైట్నర్ వచ్చి జరగండి ఐస్ షైనింగ్ కోసం వాడుతున్నారండి. బాగా 10 లీటర్ల పాలు వాడేదాంట్లో ఈ మహదేవ్ వైట్నర్ వేసి 2 స్పూన్లు మహదేవ్ వైట్నర్ వేసి 400 ఐసు లాగుతున్నారండి. దీంట్లో చాక్రీను కలరు ఎసెన్స్తోనే సరిపెడుతున్నారు. అసలు పాలే పోయట్లేదండి. ఆ పాలు అసలు ఇవాళ ఆపేశారు, మొత్తం కంప్లీట్ పాలు అనేది ఆపేశారు. వ్యాపారుల చేతిలో విష క్రీముల్లా తయారవుతున్న ఈ ఐస్ క్రీంలు విష క్రీములకు వయసుతో సంబంధం లేకుండా అందరినీ అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇలాంటి ఐస్ క్రీంలు తింటే చిన్న పిల్లల్లో పెరుగుదల నశించి కృషించిపోతారని వైద్యులు చెబుతున్నారు. పిల్లలందరూ కూడా ఇలాంటి ఐస్ క్రీంలు ఇట్లాంటివి తింటే వాళ్ళకి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, మూత్రపిండాల వ్యాధులు, స్టమక్ డిజార్డర్స్ అంటే వామిటింగ్స్, డయేరియా, విరోచనాలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ కూడా వచ్చే అవకాశం ఉందండి. చిన్నపిల్లల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. లాంగ్ రన్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందండి. జిల్లాలో ఐస్ క్రీమ్ తయారీదారుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అధికారులు కూడా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఒక గుంటూరులోనే కాదు, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో గత 15 సంవత్సరాలుగా జరుగుతున్న దందా. ఈరోజు ఛానల్ 99 వారు తీసుకొచ్చిన ఈ డబ్బా పరీక్షించగా దీని మీద ప్యాకేజింగ్ లేబులింగ్ రూల్స్ ప్రకారం విరుద్ధంగా ఉందండి. దీంట్లో ఏముంది, అండర్ లేబుల్ డిక్లరేషన్ లేదు, చూస్తానికి పెయింట్ లాగా ఉంది దీని లోపలిది. ఇది ఫుడ్ ప్రొడక్ట్గా వాడటం విరుద్ధమే. యాక్చువల్గా కెమికల్స్తో తయారు చేసిన ఆర్టిఫిషియల్ స్వీట్నరా, లేకపోతే ఆర్టిఫిషియల్ మిల్క్ పౌడరా, లేకపోతే సాకరిన్తో తయారు చేసిందా అనేది అనాలిసిస్ చేస్తే కానీ చెప్పలేము. మిల్క్ పౌడర్ కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కానీ అయితే లంగ్స్ పాడైపోతాయి, ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తాయి, ఇంటెస్టైన్స్ పాడైపోతాయి. పిల్లలకు వచ్చే ఎన్ని జబ్బులన్నీ వీటి మూలనే వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఈ కెమికల్స్ వాడి ఐస్ క్యాండీ కానీ ఐస్ తయారు చేయడం, ఐస్ క్రీమ్ తయారు చేసే వస్తువులతోటి మా కంప్లీట్ డిసీజ్ అన్ని దీంట్లోనే వస్తున్నాయి. వ్యాపారం కోసం అన్నింటినీ కల్తీలుగా మారుస్తున్నారు.
చివరకు చిన్నపిల్లలు పట్టుపట్టి మరీ ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ ని కూడా విష పదార్థంగా మార్చేస్తున్నారు. ఐస్ క్రీమ్ ను విష క్రీములుగా తయారు చేస్తున్న దందాపై ప్రభుత్వం నిఘా వేసి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇక ఐస్ క్రీమ్ పరిస్థితి ఇలా ఉంటే మనం నిత్యం ఆహారంలో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ది కూడా ఇదే. మార్కెట్లో రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ ధరకే వస్తుందని కొంటున్నారా? అయితే మీరు డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నట్లే. మీరు తింటున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, అరటి చెట్టు గుజ్జు, సొరకాయ గుజ్జు, పాడైపోయిన వెల్లుల్లితో చేసిన అల్లం పేస్ట్. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే వాచ్ దిస్ స్టోరీ. మార్కెట్లో అల్లం రేటు చూస్తే భగ్గుమంటుందని తక్కువ ధరకు దొరికే రెడీమేడ్ అల్లం తెచ్చుకునేవారు డబ్బులు ఇచ్చి రోగాలు కొని తెచ్చుకున్నట్లే. హైదరాబాద్ నగర శివారు కీసరలో పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చిన ఈ నకిలీ అల్లం తయారీ కంపెనీలు నకిలీ అల్లంతో వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా ఆ కంపెనీల నుండి వస్తున్న వాసనతో చుట్టుపక్కల వారి ఆరోగ్యాలను కూడా పణంగా పెడుతున్నాయి. అల్లం వేయకుండా అల్లం వెల్లిగడ్డ తయారు చేసే పద్ధతి కనుక్కున్నారు నాగారంలో. వాళ్ళు తయారు చేసే పద్ధతి మొత్తం దాంట్లో అసలు చెప్పాలంటే అల్లం ముక్కనే కనిపిస్తలేదు. దాంట్లో పారిశుద్ధ్యం కూడా చాలా వరకు ఉన్నది. అటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తయారు చేసిన కంపెనీపై ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకొని దీని గురించి మేము సెక్రటరీ గారికి మన శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్పడం జరుగుతున్నది. అసలు ప్రజలకు 80 నుంచి 90 రూపాయలు అమ్మే అల్లం వెల్లిగడ్డను 10 రూపాయల నుంచి 15 రూపాయలకు మార్కెట్లకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీని గురించి తక్షణమే అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎలాంటి ఐఏఎస్ మార్కు లేకుండా పలు కంపెనీల పేరు మీద మనకు మార్కెట్లో దొరుకుతున్న అల్లం పేస్టును ఎలా తయారు చేస్తారో తెలుసా? అందులో ఏమేమి కలుపుతారో తెలుసా? దాంట్లో పాచిపోయిన పనికిరాని అల్లం, వెల్లుల్లితో పాటు అరటి చెట్టు గుజ్జు, సొరకాయ గుజ్జు కలిపి తయారు చేస్తారు. అందుకే మార్కెట్లో నాణ్యమైన అల్లం పేస్టు కేజీకి 80 నుండి 100 రూపాయలుండగా ఈ నకిలీ పేస్టు 15 నుండి 30 రూపాయలకే దక్కుతుంది. నగర శివార్లలో నకిలీ అల్లం పేస్టును తయారు చేస్తున్న ఈ కంపెనీలపై స్థానిక ప్రజలు ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఫుడ్ కంట్రోల్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ వాసనతో ఇక భరించలేమంటున్నారు స్థానికులు. నుండి శనివారం వరకు రాత్రి 8 గంటల దాకా మోగిస్తారండి. ఉదయం మొదలుపెట్టి ఉదయం 9 గంటల అదే గ్రైండరు, అది మిషన్. ఇక ఆ వాసన అయితే తట్టుకోలేను. ఇక ఒక్కొక్కసారి అయితే ఆ కడిగా నీళ్ళన్నీ బయట పారబోస్తారు. ఆ నీళ్ళన్నీ ఆ అల్లం వెల్లిగడ్డ పొట్టు అది మొత్తం అక్కడ అటుపోయినా వాసనేనండి. మాకు ఇటు వచ్చినా వాసనే. మాకు ఎంత కష్టంగా ఉంటుందంటే నా ఆరోగ్యమే పాడైపోయింది. నేను 4 అడుగులు కూడా వేయలేని పరిస్థితి అయిపోయినాయి ఇప్పుడు. రాజధానిలోని చాలా షాపుల్లో ఈ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు అమ్ముతున్నప్పటికీ అమ్మకందారులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఏదైనా పెద్ద ఘటన జరిగి ప్రాణ నష్టం జరిగితే తప్ప వారిలో చలనం రాదేమో అధికారుల్లో. చూస్తున్నాం కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్లో ఎలాంటి విష పదార్థాలను ఐస్ క్రీమ్ రూపంలో మనం తీసుకుంటున్నాము. నిజంగా విష క్రీములనే మనం తీసుకుంటున్నాం ఐస్ క్రీమ్ రూపంలో. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అనేక అంశాలు నిత్య జీవితంలో మనం ఆహారంలో వాడే అనేక అంశాలు, అనేక ఆహార పదార్థాలు ఈరోజు విషపూరితమై ఉన్నాయి. అయితే వీటిని అరికట్టడానికి, వీటి క్వాలిటీ చూడడానికి, వీటి తయారీని పర్యవేక్షించడానికి నిజంగా ప్రభుత్వాధికారులకి అధికారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. దీన్ని పర్యవేక్షించడానికి మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీని ఫలితంగానే మనం ప్రతిరోజు కూడా విష పదార్థాలని ప్రతిరోజు మనం తీసుకుంటున్నాము. దీనివల్ల నిత్యం ప్రజల జీవితాలతో చెలగాటమాడే ఈ నకిలీ తయారీదారులు రెచ్చిపోతున్నారు రోజు రోజుకి. ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి మాజీ ఎంసీఐ సభ్యులు, అదేవిధంగా ప్రముఖ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, అదేవిధంగా సామాజికవేత్త దేవి గారు ఉన్నారు. ముందుగా వెంకట్రావు గారు, మీరు చెప్పండి. చూశారు ఐస్ క్రీమ్, ముఖ్యంగా వైటనర్ తోటి ఐస్ క్రీమ్ తయారు చేసే విధానాన్ని మనం చూసాం కళ్ళకి కట్టినట్లుగా. ఏంటి దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక కంపెనీలోనే మనం చూసాము, కానీ దాదాపు అందరూ కూడా ఎక్కువ మంది అలాంటి
ఫార్ములాలే ఫాలో అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏంటి దీనివల్ల? ఇప్పుడు మీరు చూపించినట్టుగా ఒక కంపెనీలో మీరు విజువల్స్ తీసుకున్నారు. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఎన్ని కంపెనీలు ఎలా తయారు చేస్తున్నారనేది మనం చూసిన విజువల్ గుంటూరు తప్పని తెలియదు. గుంటూరులో నుంచి మనం చూస్తున్నాం. ఆ గుంటూరు ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో మీరు చూపించిన ఐస్ని పుల్ల ఐస్ అంటారు. అవును, ఐస్ లోపల పుల్ల పెట్టి చీకుతుంటారు. అందరం తింటుంటాం. అది ఇది కూడా ఎక్కువ మంది ఎవరు తింటే స్కూల్ బయట, అవును, గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళు పిల్లలు ఎక్కువ తింటున్నారు. పార్కులకు వెళ్ళినప్పుడు, జూ పార్కులకు వెళ్ళినప్పుడు పిల్లలకు పెట్టి పెద్దవాళ్ళు కూడా తినే అవకాశం ఎక్కువ ఉంది. మరి ఈ కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు అయితే ఐస్ క్రీమ్లు, కోన్లు, కప్పులు వాళ్ళు తింటుంటారు. ఇది ఎక్కువగా పేద పిల్లలు తింటుంటారు. ఇది పాల బదులుగా పాలను అనుకరించే విధంగా రసాయనాలు కలపడం వల్ల మరి ఆ పిల్లల యొక్క ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. వాళ్ళ ఎదుగుదల తగ్గిపోతుంది, ఎత్తు పెరగరు, మరుగుజ్జులుగా అయిపోతారు. అలాగే జ్ఞాపక శక్తి నశించటం, ఇది మెదడు మీద, నాడీ మండల వ్యవస్థ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, ఆశించిన ఫలితాలు మార్కులు రాకపోవటం, లేదా వాళ్ళకి ఫస్ట్ క్లాస్ రావాలంటే రాలేకపోవటం. ఇంతేకాకుండా జీర్ణకోశ వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఏదైతే ఈ రసాయనాలు కలిపారో రసాయనాల ప్రభావం కాలేయం మీద, జీర్ణకోశ వ్యవస్థ మీద ఉండి మనం తీసుకున్న ఆహారం లోపలికి వెళ్ళకపోవటం, సరిగ్గా జీర్ణశక్తి నశించటం, ఆ విధంగా మనిషి బలహీనతకు గురి అవటం, బలహీనతలకు లోపించడం, అలాగే కాల్షియం కూడా శరీరంలో ప్రవేశించకుండా కాల్షియం లోపించడం కూడా జరుగుతుంటుంది. మరి ఇది కేవలం ఒక్క వ్యవస్థకే కాకుండా మెదడు, నాడీ మండలం ఎదుగుదల తగ్గటం, ఎముక పెరుగుదల లోపించటం, జ్ఞాపక శక్తి తగ్గటం, ఇన్ని రకాలుగా ప్రభావితం అవటం కాకుండా నరాల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఈ యొక్క రసాయనాలు, విష పదార్థాలు రోజు వెళ్ళటం వల్ల ఆ పిల్లల యొక్క ఆరోగ్యం మన వర్ణనాతీతం. మరి ఇదంతా కూడా ఈ ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని అమలుపరచవలసిన క్షేత్రస్థాయిలో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అలాగే వీళ్ళని పర్యవేక్షించవలసిన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు అలసత్వం, అవినీతి వల్ల గత 10 సంవత్సరాలుగా పెంచిపోసిన ఆ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వల్ల ఈనాడు ఇలా జరుగుతుంది. మరి దాన్ని ప్రక్షాళన చేయవలసిన 2 శాఖలు ఉన్నాయి. ఒకటి మున్సిపల్ శాఖ, రెండవది వైద్య ఆరోగ్య శాఖ. 2 శాఖలు కలిసి ఇటువంటి ఏదైతే పిల్లల అనారోగ్యానికి బలి చేస్తున్నారో ఈ పుల్ల ఐసులు, ఐస్ క్రీములు తయారు చేసే కంపెనీల మీద ఆకస్మిక దాడులు చేసి తక్షణమే వాటినన్నింటినీ కంపెనీలను సీజ్ చేయటం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయటం, ఇలా చేస్తే తప్పనిచ్చి ఇటువంటి మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. కనుక ఇటువంటి మీరు పరిశోధనాత్మకమైన ఒక అంశాన్ని తీసుకుని ప్రజలకి విజ్ఞానాన్ని అందించినందుకు 99 టీవీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దేవి గారు చెప్పండి, చూసాం మనం ఈరోజు ఐస్ క్రీమ్స్. అదేవిధంగా వెంకట్రావు గారు ఇంకొక వ్యాలిడ్ పాయింట్, ఆ ఐస్ ఏదైతే తయారు చేస్తారో అది ఖచ్చితంగా అన్ని స్కూల్స్ ముందు మనందరం కూడా చూసాము, మనందరం కూడా అలాంటి ఐస్లు తినే వచ్చాము. ఇప్పుడు పరిస్థితుల్లో ఎక్కువ పేద పిల్లలు ఉండే చోట గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఇది ఉంటుంది. ఇలాంటి ఐస్ దాదాపు అందరూ కూడా ప్రతిరోజు తింటారు అని చెప్పి అంటున్నారు. దానివల్ల కలిగే దుష్పరిణామాలు కూడా చెప్పారు. చూశారు మీరు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది, దీనికి ఎలా అంతం ఎలా అంటారు? ఒకటి, ఈ వైట్నర్ అనేదాన్ని స్టూడెంట్స్, కొంచెం ఏజ్ వచ్చిన స్టూడెంట్స్ బీ క్లాస్ టౌన్స్లో, కర్నూలు, అనంతపూర్ ఇలాంటి చోట్ల అన్నిటి చోట్ల కూడా వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఆల్కహాల్, డ్రగ్ దొరకనప్పుడు వైట్నర్ని తెచ్చుకొని వైట్నర్ని తాగడం నేను చూశాను. ఈవెన్ రైల్వే స్టేషన్స్లో ఉండే స్ట్రీట్ చిల్డ్రన్ కూడా వైట్నర్ని డ్రగ్స్కి ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు, డ్రగ్స్కి, ఆల్కహాల్కి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ఐస్ క్రీమ్ తిన్న వెంటనే పిల్లలు డిజీగా కళ్ళు తిరుగుతున్నట్టు ఫీల్ అవడము, అంటే ఆ మత్తు యొక్క ఎఫెక్ట్ వెంటనే ఉంటుంది, క్లాస్ రూమ్లోనే అది కనపడిపోతుంది. సరే, పిల్లల మీద ఉండే ఎఫెక్టు, పిల్లలు ఏమవుతారు, ఇదంతా ఒక భాగం అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మన దేశంలో ఒక విభజన స్పష్టంగా కనబడుతుంది. ఆ విభజన ఏమిటంటే మీరు క్వాలిటీ ఐస్ క్రీము, లేకపోతే ఇప్పుడు మ్యాగ్నమ్ ఐస్ క్రీము, ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఒక పక్కన కనపడుతున్నాయి.
ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఐస్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి 100 రూపాయలు లేకపోతే అట్లా కాస్ట్లీగా తింటున్నారు. వీటిలో ఈచ్ ఐటమ్ని మెన్షన్ చేయాలని చెప్తున్నాము. అయితే మీకు ఆశ్చర్యం కలిగించే విషయం మీరు ఇందాక పాయింట్అవుట్ చేశారు, ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలు కాబట్టి దీన్ని అలౌ చేస్తున్నారు అని. అది కొంతవరకు వాస్తవం. అయితే రెండో కోణం కూడా ఉంది. మన దేశంలోకి వస్తున్న ఏ మల్టీనేషనల్ బ్రాండు కూడా అది ఎంత జంక్ని, ఎంత చెత్తని తన ఈ ఫాస్ట్ ఫుడ్స్లో, అది ఐస్ క్రీమ్ కావచ్చు, పిజ్జా కావచ్చు, లేకపోతే బర్గర్ కావచ్చు, లేకపోతే కెంటకీ చికెన్ కావచ్చు, వీటన్నిటిలో ఎంత ఇవన్నీ పిల్లల్ని ఆకర్షించే, యూత్ని ఆకర్షించే ఐటమ్స్ ఈ జంక్ ఫుడ్. ఈ మొత్తంలో ఎంత సోడియంని, ఎంత సాల్ట్ని, ఎంత షుగర్ని, అది కూడా అన్వాంటెడ్ షుగర్ని ఇందులో ఎంత ఐటమ్స్ వేస్తున్నారు, దానివల్ల వాళ్ళ జీవితంలో వస్తున్న ఫలితాలు ఏంటనే దాంతో నిమిత్తం లేకుండా మన దేశంలోకి డంప్ చేస్తున్నాయి. ఏదైనా విదేశీ వస్తువు అయితే చాలు అనుకునే మూర్ఖత్వం ఉన్న మధ్యతరగతి, పై తరగతి అవి చాలా ప్యూర్ కింద వాటిని తింటూ ఉన్నారు. ఈ పిల్లలు ఏమవుతారంటే, ఈ ప్రత్యేకమైన పిల్లలు వీళ్ళు ఎడిక్ట్ అవుతారండి దానికి. అంటే ఇవాళ ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ రేపు కూడా తినాలనిపిస్తుంది. అట్లా కంటిన్యూస్గా తింటూనే ఉంటారు. అవసరమైతే దానికోసం పేచీ పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. వాళ్ళు ఖర్చు తగ్గించుకోవడం కోసం ఒక సమాజాన్ని, ఒక యువత, ఒక చిన్న పిల్లల్ని డ్రగ్ ఎడిక్ట్స్గా తయారు చేస్తున్నారు. అది చాలా ఘోరమైన విషయం. అంటే మనకి 2 దారులు ఉంటే 2 దారుల్లో కూడా ఫుడ్కి సంబంధించిన క్వాలిటీని, నాణ్యతని మనం ఎన్ష్యూర్ చేయగలిగిన పరిస్థితి ఈ దేశంలో లేదు. ఎందుకని అంటే మల్టీనేషనల్ కంపెనీస్ని ఏమన్నా అంటే ఈ దేశంలో డెవలప్మెంట్ ఆగిపోతుంది, మనకందరికీ డెవలప్మెంట్ అభివృద్ధికి సంబంధించిన మూర్ఖత్వం అవుతుంది. భారతదేశంలోకి విదేశీ వస్తువులు వస్తే తప్ప డెవలప్ కావనుకునే మూర్ఖత్వం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. రెండో వైపున అసలు ఈ మూర్ఖత్వానికి మరో కోణం, మరో నాణ్యానికి మరోవైపు ఏంటంటే, పేదల పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు, లేకపోతే పేద జనం ఓవరాల్గా వీళ్ళు ఏమైతే మాకేంటి, వాళ్ళు బతికితే ఏంటి, చచ్చిపోతే ఏంటి. ఇవాళ ఉదాహరణకు చెప్దాం, దీనికి సంబంధించి వాళ్ళు తయారు చేస్తున్న పరిస్థితి చూస్తుంటే ఆ చేతులు వాడడం, ట్యాప్ వాటర్ వాడడం, ఇదంతా చూస్తుంటే మనకేమనుమానం వస్తుందంటే, ప్రతి ఏటా డయేరియాతో చచ్చిపోతున్న 16 లక్షల మంది పిల్లల్లో ఈ ఐస్ క్రీమ్ లాంటివి తింటున్న వాళ్ళందరూ చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది, ఈ ఐస్ క్రీమ్ లాంటి ఫుడ్స్ వల్ల జాండిస్, టైఫాయిడ్ లాంటి రోగాలు వచ్చి చచ్చిపోతున్న పిల్లలు ఎంతమంది, దాంట్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత అని అనుమానం వస్తుంది. ఏం అనుమానం అక్కర్లేదు, వీళ్ళ కాంట్రిబ్యూషన్ భారీ ఎత్తున ఉంటుంది అందులో. అంటే అంటువ్యాధుల్ని వ్యాపింపజేయటంలో ఈ రకమైన కల్తీ ఆహార పదార్థాల యొక్క వాటా ఎంత, శాతం ఎంత, అదో స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏంటంటే, అసలు ఈ రకమైన ఆహారం తినడం మొదలు పెడితే నువ్వు ప్రభుత్వం నుంచి చేసుకునే ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు ఎక్స్ట్రా న్యూట్రిషియస్ ఫుడ్, అదనపు పౌష్టికాహారం ఏదైతే మనం ఇస్తున్నామో స్కూల్స్లో కానీ, ఇవ్వాలని ప్రయత్నిస్తున్నామో అంగన్వాడీ సెంటర్లో కానీ, అట్లాంటివన్నీ వేస్ట్ అయిపోతాయి. అంటే పిల్లల యొక్క శిశు మరణాల యొక్క రేటు, పిల్లల యొక్క డెవలప్మెంట్, గ్రోత్, వాళ్ళు ఎదిగే శారీరకంగా ఎదగడం కానీ, మానసికంగా ఎదగడం కానీ, అది అంతా స్తంభించిపోయి, ఘనీభవించిపోయి ఎదగలేని దశ, దురలవాట్లకి చాలా తొందరగా ఎడిక్ట్ అయ్యే పరిస్థితి వీటి వల్ల ఏర్పడుతుంది, ఐస్ క్రీమ్ వల్ల. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి గుంటూరు నుంచి జోన్ 3 ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు గారు లైవ్లో ఉన్నారు. చెప్పండి పూర్ణచంద్రరావు గారు, ఈరోజు 99 టీవీ ప్రసారం చేసిన స్టోరీ చూసాం, మీ పరిధిలోకే వస్తుంది. ముఖ్యంగా ఐస్ క్రీమ్ల తయారీలో ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు, ఎలాంటి వాటర్ వాడి పాలకు బదులుగా ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చూడాల్సింది, క్వాలిటీ చెక్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? గుడ్ ఈవినింగ్ అండి. తప్పకుండా అండి, మీరు చెప్పింది యాక్చువల్గా మార్నింగ్ మన టీవీ 99 ఒక డబ్బా తీసుకొని వచ్చారు. అది వితౌట్ లేబుల్ ఉందండి. అది దాంట్లో ఏముంది అనేది ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కానీ, ఐస్ క్యాండీ తయారు చేయడానికి కానీ ఒక సూటబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి ఆ ఫ్యాక్టరీలో. తర్వాత పోర్టబుల్ వాడాలండి దానికి, ఐస్ క్రీమ్ తయారు చేయడానికి శుద్ధి చేసిన జలాన్ని వాడాలి. తర్వాత షుగరు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ స్టెబిలైజర్స్ కానీ వాడటానికి వీల్లేదు. కానీ వీళ్ళు తీసుకొచ్చిన డబ్బాలో చూస్తుంటే ఆర్టిఫిషియల్ మిల్కా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్సా మిక్స్ చేశారా అనేది అనాలిసిస్ తర్వాతే చెప్పగలము. ఆ డబ్బా చూస్తే యాజ్ పర్ రూల్స్ ఇప్పుడు 5/8/2011 తర్వాత సింగిల్ రెగ్యులేటరీ కింద వచ్చిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006
ప్యాకేజింగ్ అండ్ లేబుల్ రెగ్యులేషన్స్ 2011 ప్రకారం ఇది వైలేషన్ కింద వస్తుందండి. ఆ డబ్బాలో ఏముంది ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లేదు, మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ లేదు, తర్వాత ఎప్పుడు తయారు చేసాడో లేదు, లేకుండా ఆ డబ్బాలో ఉన్న పదార్థం మీ దగ్గరికి తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది ఆ డబ్బాలో చూస్తుంటే? ఆర్టిఫిషియల్ స్వీట్నరా, ఆర్టిఫిషియల్ మిల్క్ పౌడర్స్ కలిపి, ఆర్టిఫిషియల్ మిల్క్ పౌడర్ మేము గుంటూరులో ఐడెంటిఫై చేసాం, రాయవరంలో ఆర్టిఫిషియల్ మిల్క్ తయారు చేస్తున్నారు, ఆ ప్లాంట్లు ఆ ఇల్లు అన్ని సీజ్ చేసాం, క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఇది కూడా ఇవాళ TV99 వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి చూస్తూ ఉంటే ఇదంతా కూడా గుంటూరులో కొనసాగుతుందని. లాస్ట్ మంత్ మేము ఒక 4 ప్లాంట్లు సీజ్ చేసామండి. 4 ప్లాంట్లు ఐస్ క్రీమ్ ప్లాంట్లు వెరిఫై చేసి శాంపిల్ కలెక్ట్ చేసి అనాలిసిస్ పంపించి 4 కేసులు ఫైల్ చేసామండి. సబ్స్టాండర్డ్ వచ్చింది, ఆర్టిఫిషియల్ కలర్స్ వేసినవి వచ్చినాయి, తర్వాత మిల్క్ ఫ్యాట్ తక్కువ వచ్చింది, 5.84 వచ్చింది, మిల్క్ సాలిడ్స్ తక్కువ వచ్చినాయి. ఆ కేసులన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ఫైల్ చేసాం, తర్వాత క్రిమినల్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇవాళ దీంట్లో ఉన్న బాటిల్లో ఏమున్నది అనేది అనాలిసిస్ చేస్తే మనం ఆర్టిఫిషియల్ మిల్క్ పౌడరా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మిక్స్ చేస్తున్నాడా అనేది మనం ఒకసారి ల్యాబొరేటరీ, మా స్టేట్ ల్యాబొరేటరీ పంపించి అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్పగలమండి. యాక్చువల్గా ఇవాళ ఈ రిపోర్టు ప్రకారం గుంటూరులో ఉన్న చాలా ప్లాంట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒక 6 ప్లాంట్లు మాత్రం FSSAI లైసెన్సింగ్ కింద లైసెన్స్ తీసుకున్నారు. మిగతా ప్లాంట్లన్నీ కూడా ఎలాంగ్ విత్ మీడియాతో ఇన్స్పెక్ట్ చేసి ఇట్లాంటి దందాలు మాత్రం గ్యారంటీగా అడిగడతాము. ప్లస్ వీళ్ళకి హెచ్చరించేది ఏంటంటే నా జోన్ పరిధిలో ఉన్న ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చర్, క్యాండీ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు. ప్లాంట్లన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది, శాంపిల్స్ చేసి ప్రతి ప్లాంట్ ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ఈ TV99 ముఖాముఖి తెలియజేస్తున్నాం. పూర్ణచంద్రరావు గారు మీరు లైన్ లోనే ఉండండి, చెప్పండి. పూర్ణచంద్రరావు గారు, ఈ ప్లాంట్ ఎంతకాలం నుంచి నడుస్తుంది? ఎంతమంది పిల్లలు దీని బారిన ఇప్పటికే పడ్డారు? మీకు ఫీల్డ్ చెకప్స్ చేయటంలో పిల్లలకి చేరే ప్రతి ఆహార పదార్థం మీద క్వాలిటీ చెక్ చేయటంలో మీకు వస్తున్న ఇబ్బందులు ఏమిటి? వాటిని కూడా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఎవరో TV99 బయట వాళ్ళలో వచ్చి మీ దృష్టికి తీసుకొచ్చే వరకు అందులో ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఉన్నాయి, 4 ప్లాంట్స్ ఏవో క్లోజ్ చేసామంటున్నారు, ఇంకా 46 ప్లాంట్స్ డ్యామ్ షూర్గా గుంటూరులో ఉండుంటాయి. సో వాటన్నిటి మీద మనం చేసుకుంటున్న చర్యలు ఏమిటి? చట్టాలు ఉన్నాయి, చట్టాలన్నీ ఉన్నాయి, కానీ అంగట్లో అన్నీ ఉన్నా మన నోట్లో శని ఉంటే ఉపయోగం ఏముందండి? తప్పకుండా మేడం, తప్పకుండా మేడం. నేను కాకుండా మా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ మేడం. చెప్పండి పూర్ణచంద్రరావు గారు, చెప్పండి పూర్ణచంద్రరావు గారు. మేడం తప్పకుండా మంచి క్వశ్చన్ అడిగారు. నేను జోన్ 3 అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కాకుండా నేను మా ఏపీ ఫుడ్ సేఫ్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను. మీ ప్రాబ్లమ్స్ ఏందనే గారు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఇంతకుముందు 8 చట్టాలు, ఫుడ్ చట్టాలు అమలు చేసే చట్టం అన్ని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ లాగా వచ్చి 8 ఫుడ్ లాస్ రిపీల్ అయిన తర్వాత ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అనే చట్టం అమల్లోకి వచ్చిందండి. అమల్లోకి వచ్చిన తర్వాత మల్టీ డిపార్ట్మెంట్ కంట్రోల్ టు సింగిల్ కమాండ్ వచ్చిందండి. ఇంతకుముందు ఈ చట్టాన్ని ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్టరేషన్ 1954 అనే చట్టంతో అమలు చేసేవాళ్ళు. 4 డిపార్ట్మెంట్లు, 4 రకాల డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేసేదండి ఈ చట్టాన్ని. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, మా డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేసేదండి. ఇప్పుడు యూనిలేటరల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఓన్లీ మా డిపార్ట్మెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్గా డిక్లేర్ చేయడం జరిగిందండి. అది కూడా జిల్లాకి 2 మాత్రమే డిక్లేర్ చేశారు. జిల్లాలో ఈ జిల్లా తీసుకుంటే 57 మండలాలు, 13 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ ఉందండి. ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఐస్ క్రీమ్సే కాకుండా మనిషి తినే ఆహార పదార్థాలు అన్నింటినీ చెక్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా చేస్తున్నాం మేము. హైయెస్ట్ వర్క్ గుంటూరు జిల్లాలో వాటర్స్ కానివ్వండి, గుట్కా కానీ 2.5 crores ఆఫ్ గుట్కా సీజ్ చేయడం జరిగిందండి. 40 లక్షల ఫైన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. 30 వాటర్ ప్లాంట్స్, 30 వాటర్ ప్లాంట్స్ క్లోజ్ చేయడం జరిగిందండి. ఈ పని ఒక జిల్లాకి, ప్రతి జిల్లాకి 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తోనే చేయగలుగుతామండి. పూర్ణచంద్రరావు గారు లైన్ లో ఉండండి. ప్రాబ్లమ్స్ ఏందని పూర్ణచంద్రరావు గారు, ఇక్కడ డాక్టర్ వెంకట్రావు గారు ఉన్నారు, మాజీ ఎంసీఐ. నేను వైద్యుడిని, తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని, వెరీ గుడ్ ఈవినింగ్ సార్, మాజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిని. చాలా సంతోషం, మీరు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అయితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీళ్ళు మీరు కేసులు పెట్టిన సంగతి వాస్తవమే, తప్పకుండా సార్. అయితే కేసులు పెట్టిన వాళ్ళకి ఎంతమందికి శిక్షలు పడినాయి? ఎందుకంటే కేసులు పెట్టిన తర్వాత నానా రకాలుగా అడ్వకేట్ల దగ్గర లంచాలు ఇవ్వటం, వివిధ శాఖల వాళ్ళకి లంచాలు ఇచ్చి నిర్వీర్యం చేసి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు జైలుకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది శిక్ష అనుభవించారు ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో? మీరు ఒక గణాంకాలు చెప్పండి. రెండోది, ఈ శాంపుల్స్ పంపిస్తే
నాకు తెలుసు ఆ ఫుడ్ ల్యాబ్ అనాలిసిస్ ల్యాబ్కి వెళ్ళి ఈ వ్యాపారస్తులు అనైతికంగా ఉండే వ్యాపారస్తులు లంచాలు ఇచ్చి అంతా సక్రమంగా ఉంది, సవ్యంగా ఉంది, దీంట్లో కలుషితం లేదు, నీరు శుభ్రంగా ఉన్నాయి, అన్నీ సరిపాళలో ఉన్నాయని చెప్పి నాకు తెలిసి ఆ ఫుడ్ ల్యాబ్కి వెళ్ళి దొంగ రిపోర్ట్లు పట్టుకొస్తున్నారు, అక్కడ మ్యానిపులేట్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు చిత్తశుద్ధి ఉండొచ్చు. ఇక్కడ మేడం దేవి గారు చెప్పినట్టు నేను కెమికల్స్ ప్రభావం చెప్పా, రసాయనాల ప్రభావం, ఆ వాడే నీళ్లు అపరిశుభ్రమైన నీరు, దానివల్ల టైఫాయిడ్ వస్తుంది, కలరా వస్తుంది, కామెర్లు వస్తుంది. ఆ నీళ్లు కొళాయిలో వచ్చే నీళ్ళు అపరిశుభ్రమైన నీరు. ఒక పక్క రసాయనాలు మనిషిని పీల్చి చేసే రసాయనాలు, మరొక పక్క అపరిశుభ్రమైన నీరు. మీరు పూర్ణచంద్రరావు గారు మీ సర్వీసులో కనీసం 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? 30 ఏళ్ళు మీరు సర్వీస్ చేశారు. మీరేదో కేసులు పెడుతున్నా అంటారు. కేసులు పెట్టి ఎవరికండి? జైలుకి వెళ్తే ఆనాడు ఆ వ్యవస్థకి సత్ఫలితాలు వస్తాయి. మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు? వైద్య ఆరోగ్య శాఖ, ఈ పక్క మున్సిపల్ శాఖ మిలాఖత్తు, ఒకరి మీద ఒకరు తోసుకోవడం సరిపోయింది తప్పనిచ్చి ల్యాబులకు మీకు మధ్యవర్తులు కూడా ఉన్నారు అని చెప్పి చెప్తున్నాను. ఇదే కాదు, నూనెలు, కల్తీ నూనెలు కానీ, కల్తీ పాలు కానీ. నన్ను చెప్పండి డాక్టర్. చెప్పండి పూర్ణచంద్రరావు గారు చెప్పండి. లేదు డాక్టర్ గుడ్ ఈవినింగ్. మంచి డాక్టర్ గారు, మీరు చెప్పిన వాటిల్లో ఏది వాస్తవం లేదండి. మా ల్యాబొరేటరీలో ఎటువంటి ఇది జరగదండి. మీరు ఉదాహరణకి గత 6 నెలల ఈ సంవత్సరంలో కొత్త చట్టం వచ్చిన తర్వాత మన గుంటూరు జిల్లాలో తీసిన వాటర్ శాంపిల్స్ 80 వాటర్ శాంపిల్స్ తీసాం, 60 కేసులు ఫైల్ చేశాం. ఒక్కొక్క కేసుకి 1,00,000 రూపాయల పైన మన జాయింట్ కలెక్టర్ గారు ఫైన్ వేశారు, కలెక్ట్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో 20 వాటర్ ప్లాంట్స్ క్లోజ్ చేయడం జరిగింది. గత వారం నుంచి 40 వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేశామండి. ఎక్కడా కూడా అవినీతికి తావులేదు. మా ల్యాబొరేటరీలో ఏమి జరుగుతుందనడానికి, ఎందుకంటే అక్రిడేషన్ ల్యాబ్ మాది. మా ల్యాబొరేటరీలో ఏదన్నా జరిగిందని అనుమానం ఉంటే ఎవరికైనా 4 శాంపిల్స్ లో ఇంకో శాంపిల్ సెంట్రల్ ల్యాబ్ లో అనలైజ్ చేయించుకునే అవకాశం ఉన్నది. అట్లాంటి అవకాశం మా ఆఫీస్ లో ఉన్నది. ఎవరైనా వచ్చి ఫలానా శాంపిల్ లో ఫలానా జరిగిందని చెప్తే మేమే మా డబ్బులు ఖర్చు పెట్టి సెంట్రల్ ల్యాబ్ గుంటూరు జిల్లాలో క్రిమినల్ చర్యలు చేపట్టచ్చు. ఒక్కరిని కూడా జైలుకు కన్విక్షన్ అయినాయి. హైకోర్టు కన్ఫర్మ్ చేసిన కేసులు ఉన్నాయి. మీకేదన్నా కావాలంటే కేసు నెంబర్లతో సహా నేను మళ్ళీ చర్చ పెట్టినప్పుడు కేసు నెంబర్లతో సహా ఇయర్తో సహా మీ ముందు ఉంచగలవాను. తర్వాత మీరు చెప్పారు పోర్టబుల్ వాటర్, ఖచ్చితంగా మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు. వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి నెలవారీ మామూలు వసూలు చేసుకుంటున్నారు. సప్లై చేసిన వాటర్ తో పాటు ఐస్ క్రీమ్ తయారీదారులు కానీ, ఐస్ క్యాండీ తయారీదారులు కానీ, తర్వాత హోటలర్స్ కానీ, ఇంగ్రీడియంట్ గా వాటర్ తయారు చేసే వాళ్ళు ఎవరైనా మామూలు వసూలు చేసుకుంటున్నారు. ఫుడ్ అథారిటీలు అందరూ కూడా చక్కగా హోటల్ దగ్గర, మాంసం కొట్టాల దగ్గర, మినరల్ వాటర్ దగ్గర మామూలు వసూలు చేసుకుంటున్నారు. ఇంగ్రీడియంట్ గా వాడే అన్ని వాస్తవాలు కాదు. పోర్టబుల్ వాటర్ వాడాల్సిందే, పద్ధతి ప్రకారం వాడుతున్నారు కూడా. మీ డిపార్ట్మెంట్ అంతా మామూలు వసూలు చేసుకుంటున్నారు. నెల తప్పకుండా వెళ్ళి మామూలు వసూలు చేసుకుని అసలు ఎక్కడా ఆహార నియంత్రణ చట్టం అమలు రాష్ట్రంలో ఎక్కడా జరగటం లేదు. మీరు ఒక్కరిని కూడా జైలుకు పంపలేదు. ఫైన్లు అని చెప్పి సివిల్ కేసులు పెట్టారా? డాక్టర్ మీరు ఫిగర్స్ చూసి డాక్టర్ కాదు రెగ్యులర్ గా ఇది పెట్టినట్టు మీరు మాట్లాడద్దని. దయచేసి మీరు వస్తే మా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, నా జోన్ లో, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో ఈ సంవత్సరంలో ఎన్ని శాంపిల్ తీసాం, ఎన్ని కేసులు పెట్టాం, జాయింట్ కలెక్టర్, అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఎంత ఫైన్స్ వేశారు, ఎంత కలెక్ట్ చేశాం, ఎన్ని కేసులు క్రిమినల్ కోర్టులో ఫైల్ చేశాం, ఆ వివరాలన్నీ కావాలంటే నేను మీకు పేపర్ పూర్వకంగా సమర్పించగలండి. మీరు అవన్నీ చూసిన తర్వాత మేమేం. పూర్ణచంద్రరావు గారు మీరు లైవ్ లో ఉండండి, చెప్పండి. దేవి గారు చెప్పండి. సమస్య ఏంటంటే పూర్ణచంద్రరావు గారు ఆయన వాదన వినిపిస్తున్నారు. ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మీరు మీడియా కెమెరా పెట్టినాక ఆయన అట్లే మాట్లాడతారు. ఇక్కడ వాస్తవం ఏమిటి, ప్రజలు ఏమి నమ్ముతున్నారు అనేదాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు 2 ఐటమ్స్ చూపించారు. నేను మీకు డ్యామ్ షూర్గా చెప్తాను, అక్కడ జరిగే ప్రతి అంశంలోనూ మీరు ఇప్పుడు గుంటూరుకి సంబంధించిన ఏ స్టోర్స్లో కూడా ఆహార పదార్థాలు తీసి శాంపిల్స్ చేయండి. ఎక్కడా కూడా చట్ట ప్రకారమైన, చట్టానికి అనుగుణమైన
స్టాండర్డ్స్తో ప్రమాణాలతో ఉండేవి మనకి కనపడవు అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే కాస్త అటు ఇటు చేసి వదిలేస్తారు. రెండో అంశం పూర్ణచంద్రరావు గారు మీడియాలో వచ్చినప్పుడు హడావుడి చేస్తారు. తర్వాత పూర్ణచంద్రరావు గారు ఒక విషయం ఏంటంటే, మేము వ్యక్తులుగా డాక్టర్ గారు కానీ నేను కానీ వ్యక్తులుగా మిమ్మల్ని ఏమంటలేదు. అవినీతి అనేది వాళ్ళ వ్యవస్థీకృతం అయిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళి మేనేజ్ చేసుకోవాలనే విషయం వ్యాపారస్తులతో సహా కల్తీ వ్యాపారం పెట్టే ముందే వాడికి అర్థమైపోతుంది ఎవరిని మేనేజ్ చేయాలనే విషయం. ఒకళ్ళిద్దరు నిజాయితీ పరులు ఉన్నంత మాత్రాన ఆ నిజాయితీ పరులు పరిస్థితి వాళ్ళు ఏర్పడుతుంది అనేది మేము తెలియజేస్తున్నాం మీకు. తరువాత విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓవరాల్ గా ఇప్పుడు భారతదేశంలో ఉంటున్న పరిస్థితుల్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి చట్టము, రెండోది అమలు. చట్టానికి సంబంధించి చూసినప్పుడు మనం అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో ఆహార పదార్థాలు ఉండాలి అనే విషయం మీద గత 20 ఏళ్ల నుంచి సునీత నారాయణ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పెప్సీ కోలా దగ్గర నుంచి కోకో కోలా వరకు భారతదేశంలో మాత్రం లేవు ఆ ప్రమాణాలు. ఎందుకంటే అంతర్జాతీయ ప్రమాణాల్లో పెస్టిసైడ్ కంటెంట్ కానీ మిగిలిన కంటెంట్స్ ఎంత ఉండకూడదో అవన్నీ ప్రమాదకరమైన స్థాయిలో మెర్క్యూరీతో సహా, కాస్మెటిక్స్ లో మెర్క్యూరీతో సహా మన దేశంలో ఉంటున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మనం డెవలప్మెంట్ పేరు మీద ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల ఆహారాన్ని కాపాడాలి, ఆరోగ్యాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకి గతంలో లేదు. భవిష్యత్తులో ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ఉన్న చట్టానికి అమలుకు సంబంధించి వచ్చినప్పుడు మీ ఇన్స్పెక్టర్సో లేకపోతే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో, మేమేమంటున్నాం అంటే నిజాయితీ పరులు అసలు లేరా అని మేము మాట్లాడం ఉండొచ్చు. కానీ మేమేమంటున్నాం అంటే రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, వ్యాపారస్తుల ఒత్తిళ్లు కావచ్చు, ఈ నెక్సస్ ఏదైతే ఉందో, ఈ మాఫియా ఏదైతే ఉందో ఇదేం మామూలు మాఫియా కాదు. కాబట్టి మేమంతా చేస్తున్నామండి అని మీరు చెప్పినప్పటికీ ఈ అవినీతితోనూ అవినీతి యొక్క ప్రాసెస్తోనూ అనుభవం ఉన్న వాళ్ళుగా మీరు చెప్తుంది అన్ని సందర్భాల్లో రైట్ అయ్యే అవకాశం లేదండి అని చెప్తున్నాం. అందుకనే మేము మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, డిపార్ట్మెంట్ ఏమీ చేయట్లేదు అనేయడం మాకు కూడా తేలిక, కానీ మేము అది కూడా అంటల్లా. మీరు చేస్తున్నారు. మీలో ఎంతమంది చేయకుండా ఉంటున్నారు, చేయకుండా ఉండటం వల్ల ఎన్ని వేల మంది పిల్లలు, ఎన్ని లక్షల మంది పిల్లలు దీని నుంచి ఎఫెక్ట్ అవుతున్నారు, ఎన్ని లక్షల మంది కుటుంబాలు పెద్దవాళ్ళు కూడా ఈ ఆహార కల్తీకి బలవుతున్నారు అనే అంశం మీద అసలు ఓవరాల్గా మీ డిపార్ట్మెంట్తో పాటు రాజకీయ నాయకులు, సామాజికంగా ఉండేవాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా, దీని మీద మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా, అసలు వీటి మీద చెక్ పెట్టడానికి మీకు క్షేత్రస్థాయిలో ఏమి ఇబ్బందులు ఉన్నాయండి అంటే, మేము ఇది చెప్పినప్పటి నుంచి కన్వర్జెన్స్ స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన కన్వర్జెన్స్ మీద మాకు ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. అవి ఎట్లా పనిచేస్తాయో మాకు అనుభవం ఉంది. కాబట్టి మేము అనేది ఏంటంటే, ఓపెన్ అండ్ అవుట్గా ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి అనే అంశాన్ని మనం మాట్లాడుకోవడం మంచిది. నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఒకటి, అవినీతి కీలకంగా ఉంటే క్షేత్రస్థాయి సిబ్బందిలో. రెండోది, సిబ్బంది కొరత విపరీతంగా ఉంది. సిబ్బందికి సంబంధించి మీ ల్యాబ్కి సంబంధించిన టెస్టుల్లో కానీ, ల్యాబ్ టెస్టులు చేయాల్సిన వాళ్ళు కానీ, దానికి అవసరమైన పరికరాలు కానీ, దాని బడ్జెటింగ్ కానీ, మీకు విజిలెన్స్ అటాక్స్కి అవసరమైన బడ్జెటింగ్ కానీ, మీకు ప్రొటెక్షన్ కానీ లేదు మీ డిపార్ట్మెంట్కి. మాకు ఆ విషయం కూడా తెలుసు. మీరు ఎక్కడెక్కడ మీరు ఎందుకని మరింత పెంచలేకపోతున్నారు? 80 శాంపిల్స్ తీసుకున్నారు, 3 జిల్లాలు ఉన్నాయి. అందులో ఎన్ని వేల వాటర్ ప్లాంట్లు చిన్నవి పెద్దవి ఉన్నాయి చెప్పండి నాకు. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లేకపోతే వందల సంఖ్యలో వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి బస్ స్టాప్ పక్కన బోర్ వాటర్ తో నింపేసి అమ్ముతున్న నేపథ్యం మనకు కనబడుతుంది. భారీ ఎత్తున లేబుల్స్ వేసేవి వదిలిపెట్టండి. లేబుల్స్ వేసే బిస్లరీలో కూడా నాచు కనిపించిన పరిస్థితి మనకు కనపడుతోంది. నాచు బిస్లరీ వాటర్ లో కూడా కనపడింది. అందుకని మేము పెద్ద కంపెనీ చిన్న కంపెనీ అంటలేదు. మేము అంటుంది ఏంటంటే, ఈ వ్యవస్థీకృతమైన అవినీతి ఏదైతే ఉందో ఇది ఫుడ్ ప్రాసెసింగ్ లేకపోతే ఫుడ్ స్టాండర్డ్స్ కి సంబంధించి, ఆహారానికి సంబంధించిన ప్రమాణాలని కాపాడటంలో ఇవాళ మొత్తం వైఫల్యం ఉంది. దాంట్లో మీ డిపార్ట్మెంట్ అనేది చిన్న భాగం అని మేము చెప్తున్నాం సార్. వెంకట్రావు గారు చెప్పండి, మీరు ఎంతవరకు అంగీకరిస్తారు ఈ అంశాన్ని? గతంలో మీరు ఎంసీఐ సభ్యులుగా కూడా ఉన్నారు. అమ్మా, వీళ్ళందరికీ పెద్ద మున్సిపల్ హెల్త్ ఆఫీసరు, కింద వీళ్ళంతా ఉంటారు క్షేత్రస్థాయిలో. ఈ పోస్టింగ్ పొందాలంటే రేటు, అక్కడి నుంచి బదిలీ అవ్వకూడదు. ఈ పోస్టింగ్లు ఎంచుకొచ్చేది ఎవరు? వ్యాపారవేత్తలు, కంపెనీలు వాళ్ళు. అది పై స్థాయిలో కూడా ఉంది కదా ఈ రోజు. పైనుంచి యథా రాజా తదా ప్రజ అన్నట్టు పైన యంత్రాంగం ఎప్పుడైతే నీతి నిజాయితీగా రాజకీయ నాయకులు, మంత్రులు, ఉన్నతాధికారులు నియంత్రణతో
చక్కగా పనిచేస్తారో కింద స్థాయికి వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు. కానీ అసలు ఈ మిగిలినవి చూస్తే, మిగిలిన డిపార్ట్మెంట్లు, మిగిలిన అవినీతిని చూస్తే వాటికంటే కూడా ఈరోజు ఆహారం అనేది నేరుగా మన శరీరంలోకి వెళ్ళేది. మన నిత్య జీవితంలో ఆహారం లేని మనం బతకలేం. ముఖ్యంగా పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డిపార్ట్మెంట్స్ వైఫల్యం వల్ల, ఈ వ్యవస్థ వైఫల్యం వల్ల నేరుగా ప్రజల ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. మనం ఓ పక్క పౌష్టికాహారం అని చెప్పి అంగన్వాడీ కేంద్రాలు పెడుతున్నాం, డబ్బు ఖర్చు పెడుతున్నాం, వేలాది కోట్లు అనారోగ్యం వస్తే మందులు ఇస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఈ ఆహారం కల్తీ. మనం తాగే నీళ్లు కల్తీ, పాలు కల్తీ, నూనెలు కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ. చివరికి అల్లం వెల్లుల్లి పేస్టులు కల్తీ. అలాగే మామిడికాయలు అరటిపళ్ళు తినాలంటే అక్కడ కార్బైడ్ పెట్టి కృత్రిమంగా పండించడం. మనం తినే అన్నీ కూడా రసాయనాలమయం. కనీసం అరటిపండు తినాలంటే, ఈ సీజన్లో మామిడి పండు తినాలంటే కార్బైడ్ మయం. కలర్ చూస్తేనే తినబుద్ధి పుట్టట్లేదు. మీరు మామిడి పళ్ళ దగ్గరే ఆగారు. నేను కొన్ని ప్రాంతాల్లో చూశాను, మల్లెపూలు, సన్నజాజులు, విరజాజుల మీద అయోడిన్ వేస్తున్నారు. ఎందుకు అని అడిగితే అది ఒక బ్లూయిష్ టింట్ వచ్చేస్తుంది. ఎందుకు అని అడిగితే ఇది ఎక్కువ కాలం నిలవ ఉండటానికి అంటున్నారు. అది పెట్టుకున్న ఆడవాళ్ళకి ఈ చెవుల దగ్గర మొత్తం ఎలర్జీలు వచ్చేస్తున్నాయి. కేవలం ఫ్రూట్స్కే కాదు, మీరు ఏదైతే వినియోగం చేస్తారో, ఏదైతే పెరిషబుల్ నిల్వ ఉండని పదార్థం ఉందో వాటన్నిటినీ నిల్వ ఉంచడానికి అవసరమైన పూర్తి రసాయనాలతో కూడిన వస్తువులన్నిటినీ వాడుతున్నారు, మన పచ్చళ్ళతో సహా. మేడిపండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు అన్నట్టు ఈ పుచ్చకాయలు ఎర్రటి రంగు కోసం ఇంజెక్షన్ ఇస్తున్నారు లోపలికి. దానిమ్మకాయలకి కూడా, దానిమ్మకాయలకి చివరికి మనం తినే యాపిల్ పండుల మీద వ్యాక్స్ పూస్తున్నారు. ఇట్లా గీస్తే వ్యాక్స్ పొడి పొడిగా వస్తుంది. దీని అంతటికీ కారణం దేవి గారు చెప్పినట్టు అవినీతి. అవినీతి అన్ని శాఖల్లో ఉంది. కానీ మనం పొద్దున తినే ఆహారాలు, పాలు, పసికందులు తాగే పాలలో కూడా కనికరం లేకుండా వీళ్ళు వ్యాపారస్తుల దగ్గర మామూలు వసూలుకి మత్తులో జోగినట్టు మామూలు తీసుకోవడం మొదలు పెడితే కంచే చేను మేసిన విధంగా ఆహారం నియంత్రణ చేయవలసిన అధికారులే మామూళ్ళ మత్తులో జోగుతుంటే, అవినీతిలో జోగుతుంటే సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది? ఈ పుల్లైసులు తినేది మనమందరం మాట్లాడుకున్నాం. ఎవరు? పేద పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళు, మున్సిపల్ స్కూళ్ళు, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్లో చదివే పిల్లల యొక్క ఆరోగ్యంతో ముఖ్యంగా రూరల్ గ్రామీణ ప్రాంతంలో, ఆ పట్టణాల్లో ఎవరు? మురికి వాడల్లో ఉండే పిల్లలు 10 రూపాయలు 5 రూపాయలు పెట్టుకోలేక రూపాయికి 2 రూపాయలకు పుల్లైసులు తింటారు. ఈ ఆహార నియంత్రణ శాఖని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి బదిలీ విధిగా చేయాల్సిందే. వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు, అక్కడే సర్వీసులో చేరతారు, అక్కడే రిటైర్మెంట్. మీ 30 సంవత్సరాలు ఒకే టౌన్లో ఎందుకు ఉండాలి? మీకు బదిలీలు ఎందుకు చేయకూడదు? రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎందుకు వెళ్ళరు? ఆ రకంగా ఈ అవినీతిని ప్రక్షాళన చేస్తే తప్పనిచ్చి మన ఆరోగ్యాలు గాలిలో దీపాలై ఉండే పరిస్థితి ఉంది ఈనాడు. ఆహార నియంత్రణ చట్టాలు ఉండి కూడా మనం నిత్యం కల్తీ ఆహారాన్ని ఎందుకు తింటున్నాం, కల్తీతోటి ఎందుకు సహజీవనం చేస్తున్నాం? ఈ అంశంలో ఓపెన్ టాక్లో చర్చించే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మీడియా ముందుకి వచ్చి ఓకే. వెల్కమ్ బ్యాక్. గుంటూరులో ఈ నకిలీ ఐస్ క్రీంల వ్యవహారంపై మరింత సమాచారాన్ని ఈ స్టోరీ కవర్ చేసిన మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఈరోజు నకిలీ ఐస్ క్రీం వ్యవహారాన్ని మీరు దగ్గరుండి షూట్ చేశారు, అదేవిధంగా వెలికి తీశారు. ఈరోజు అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది?
అజిత, గుంటూరు జిల్లాలో ఐస్ క్రీమ్ కేంద్రాలు కొన్ని అంటే వ్యాపారమే వాళ్ళ లక్ష్యంగా కొన్ని ఐస్ క్రీమ్ కేంద్రాలు ఇక్కడ దందా నడుపుతా ఉన్నాయి. దాన్ని 99 టీవీ బట్టబయలు చేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఐస్ క్రీమ్లో మొత్తం విష పదార్థాలు కలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వైట్నర్ని పోలిన విష పదార్థాలు ఇక్కడ కలుపుతా ఉన్నారు. మొత్తంగా ఐస్ క్రీమ్స్లో వాడవలసిన పాలకు బదులుగా ఈ వైట్నర్ పదార్థాన్ని కలుపుతూ చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఇది అంటే ఇక్కడ అధికారులు అంటే అనధికారికంగా ఎన్నో ఐస్ క్రీమ్ కేంద్రాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అంటే కేవలం వారి పర్యవేక్షణ కొరవగావడం వల్లే ఈ ఐస్ క్రీమ్ కంపెనీలు ఇటువంటి దందాలకి పాల్పడుతున్నారని తెలుస్తుంది. ఇది ఎట్టకేలకు 99 టీవీ నిఘాలో ఈ కొన్ని నిజాలు బయటపడ్డాయి. అదేవిధంగా అంటే ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నారు ఐస్ క్రీమ్లో ఒక పాలకు బదులుగా ఒక కెమికల్ కలుపుతూ ఐస్ క్రీమ్ తయారు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటువంటి తరుణంలో అంటే అధికారులు ఏమాత్రం కూడా స్పందించని పరిస్థితి. ఆ ఐస్ క్రీమ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? ఐస్ క్రీమ్ అన్నింటిలో కూడా అండి పాల పొంగులాగా తెల్లగా ఉండటం వల్ల అట్రాక్షన్గా ఉంటుందే కానీ దానిలో అంతా కూడా ఒకప్పుడు చాక్రీని కలిపేవాళ్ళు, ఇప్పుడు కెమికల్ కలుపుతున్నారు. అది కెమికల్ వలన విష పదార్థాలుగా తయారైపోయి పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక విధమైనటువంటి విష పదార్థం తయారవుతుంది. కాబట్టి దీని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్లు తక్షణమే దాని మీద రైడ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా కనపడకుండా మరి రాష్ట్రం మొత్తం తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, అన్ని జిల్లాల్లో కూడా ఇవి ప్రత్యేకించి మారుమూల గ్రామాల్లో కూడా ఇవి తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక అధికార కమిటీ వేసి దీని మీద ఎక్కడైతే ఐస్ క్రీమ్స్ కంపెనీలు ఉన్నాయో అనధికారికంగా ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాటి మీద రైడింగ్ చేసి ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి సార్, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు కూడా ఇది ఐస్ క్రీమ్ని బాగా ఇష్టపడతారు. అటువంటి దాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారస్తులు ఇటువంటి కెమికల్స్ కలిపి చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు? ఈ చిన్నపిల్లలు ఈ యొక్క ఐస్ క్రీమ్స్ ఈ యొక్క స్వీట్ల మీద ఎక్కువగా అత్యుత్సాహం చూపించడము అది ఒక బలహీనతగా మారిపోయింది. దీంట్లో వాళ్ళు ఒక బానిసగా తయారయ్యే ఐస్ క్రీమ్స్ని కూడా వాళ్ళు టేస్ట్ చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలకి. దీన్ని మరి వీళ్ళ యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ యొక్క ఐస్ క్రీమ్ కంపెనీలు దాన్ని ఈ యొక్క కెమికల్స్ పదార్థాలను తీసుకొచ్చి విషపూరితమైన చేసేసి వీళ్ళ అనారోగ్యాలని కారకులు అవుతున్నాయి. వీటి మీద ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన గుత్తాధిపత్యం ఈ యొక్క ఐస్ క్రీమ్ కంపెనీల యొక్క ప్రలోభాలకు లొంగి అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టకుండా ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నప్పుడు కూడా వీళ్ళ మీద కంట్రోల్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద ఇప్పటికైనా టీవీ 99 మరి పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొచ్చి అవగాహన కలిగించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితుల్లో ఇప్పటికైనా మరి అధికారులు కళ్ళు తెరిచి దీన్ని అదుపు చేసి వీళ్ళని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి, ఒక చిన్న పిల్లల తల్లిదండ్రులుగా మీరు చెప్పండి, మీ పిల్లలందరూ కూడా ఐస్ క్రీమ్ అంటే ఎంతో ఇష్టపడతారు. అటువంటి ఐస్ క్రీమ్లో విషం కలుపుతున్న పరిస్థితి, విష పదార్థాలు అంటే వైట్నర్ని పోలిన విష పదార్థాలు కలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అటువంటి తరుణంలో అంటే మీరు ఐస్ క్రీమ్ కొనాలంటే మీ చిన్నపిల్లలకు భయపడే పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో మీరు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? ఈ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే ఫుడ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ కానీ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ కానీ వీటి మీద ఎప్పుడో ఇలాంటి చర్యలు వచ్చినప్పుడే వీటి మీద చర్యలు తీసుకోకుండా వాటిని ఎప్పుడు పర్యవేక్షించుకుంటూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఇలా అనధికారికంగా తయారు చేసేసి జనాల ప్రాణాలతో ఆడుకునే ఈ అనధికార ఐస్ క్రీమ్ కంపెనీలపై క్రిమినల్ చర్యలు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని, మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే వీటి మీద ఏదైనా కమిటీ వేసేసి దాన్ని పర్యవేక్షించాలని కోరుతున్నామండి. చూస్తూ ఉన్నాం కదా పొద్దున్న అంటే ఉదయం నుంచి కూడా 99 టీవీలో ఈ ఆగడాలని బయటపెట్టడం జరిగింది. వీటిని చూసి ఐస్ క్రీమ్స్ అంటే ఈ విధంగా ఉంటాయని తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు. అదేవిధంగా ఒక అధికారుల పర్యవేక్షణ కరువు కావడం వల్ల ఇటువంటి కంపెనీలన్నీ కూడా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నాయి. తక్షణమే అధికారులు మొద్దు నిద్ర లేసి ఇటువంటి కంపెనీలపై తక్షణమే చర్య తీసుకొని చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో. సాంబశివరావు, ఐస్ క్రీమ్ కంపెనీలు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాయి, ఎలాంటి ప్రమాదకరమైన హానికరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్లు తయారు చేసి అమ్ముతున్నాయి అనే అంశం మీద మీరు స్టోరీ చేసి ప్రజలకి చూపించినందుకు ముఖ్యంగా మీకు అభినందనలు చెప్తున్నాము. ఇక ఇదే అంశం మీద పూర్ణచంద్రరావు గారు ఉన్నారు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు గారు చెప్పండి. పూర్ణచంద్రరావు గారు చెప్పండి మేడం. యాక్చువల్గా ఇప్పుడు చూసాము ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మాట్లాడిన ప్రజలందరూ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లదే బాధ్యత, అధికారుల వైఫల్యం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలందరూ కూడా అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? తప్పకుండా అండి, అది బాధ్యత మా డిపార్ట్మెంట్ మీదే ఉంది. కానీ మేడం గారు అడిగినట్టు ఇందాక మీ డిపార్ట్మెంట్కు ఉన్న బాధలు ఏంటంటే సమగ్ర
ఆహార చట్టం రావాలని మేడం గారు అడిగారు. 2011 ఆగస్టు 8 నుంచి సమగ్ర ఆహార చట్టం అమల్లోకి వచ్చింది మన ఇండియా మొత్తం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 రెగ్యులేషన్స్ అన్ని 5/8/2011 నుంచి మన ఇండియా వైడ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమల్లోకి వచ్చినాయండి. కాతే ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా బాధ్యత మాదేను, కానీ జిల్లాకి 40 నుంచి 50 మంది ఇంప్లిమెంట్ చేసే చట్టాలన్నింటినీ ఓన్లీ 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్తో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది మీరు అందరూ గ్రహించాలి. ఇప్పుడు అవినీతి అంటున్నారు, అవినీతికి మాత్రం ఎక్కడ ఆస్కారం లేదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. మేము ఏ ఆపరేషన్ కైనా సిద్ధంగా ఉన్నాము. మీరు వాళ్ళ TV99 కానీ ఏ టీవీ వాళ్ళు వచ్చినా కానీ మీ అందరి సమక్షంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము అన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. కానీ ఏంటంటే ఓన్లీ 2 ఫుడ్ ఇన్స్పెక్టర్లతోటి 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తోటి ఎంతవరకు సాధ్యం మా పని, మేము ఎన్ని వరకు ఇన్స్పెక్ట్ చేయగలుగుతాం అనేది మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. బాధ్యత మీదేనన్నారు, ఖచ్చితంగా బాధ్యత మాదే. మేము ఎంతవరకు పనిచేస్తున్నాం అనేది మా జిల్లాలో మా జోన్లో నా పరిధిలో ఉన్నంత వరకు ఎన్ని చేసాము, ఎన్ని శిక్షలు పడినాయి, ఎన్ని ఫైన్స్ వేయించాము అనేది క్యాలిక్యులేషన్స్ ఇస్తే నేను చెప్పే మాటలు కాదండి. నేను కావాలంటే ఇన్ఫర్మేషన్ మొత్తం CC నెంబర్లో కేసులతో సహా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామండి. డాల్స్ మిల్స్ సీజ్ చేసాం, ఆయిల్ మిల్స్ సీజ్ చేసాం, ఆయిల్ సీజ్ చేశాను, వాటర్ ప్లాంట్ సీజ్ చేసాం, ఐస్ క్రీమ్ ప్లాంట్లు సీజ్ చేసామండి. ఏది ప్రతి జిల్లాకి 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తోటే. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేదు మాకు ఇవాళ నా జోనల్ ఆఫీసర్గా నాకు ట్రాన్స్పోర్ట్ లేదు. నేను ఎట్లా మూవ్ అవ్వాలి? అర్ధరాత్రి 11ంటికి గుట్కా సీజర్ అన్నారు, 2.5 కోట్ల రూపాయల గుట్కా గుంటూరు జిల్లాలో సీజ్ చేసామండి. అర్ధరాత్రి 12ంటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది పలానా చోట గుట్కా ఉందని, నేను వెళ్ళాలి, మా ఆఫీసర్ని పంపించాలి. మా ఆఫీసర్ ప్రొడక్షన్ ఏంది? గుట్కా చేసేవాళ్ళు మామూలు వాళ్ళు ఉంటారా? వాళ్ళ దగ్గర నుంచి మా ఇన్స్పెక్టర్ ప్రొడక్షన్ ఎవరు ఇవ్వాలి? ఆ మెటీరియల్ సీజ్ చేసిన మెటీరియల్ మేము తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేయాలి? 2.5 కోట్ల రూపాయల గుట్కాని సీజ్ చేశాను, దాన్ని ఎక్కడ డంప్ చేయాలి? దానికి మా ఇన్స్పెక్టర్ సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? మాకు సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? మేము ఆ గుట్కాని ఏ వెహికల్లో తీసుకొని రావాలి? ఆ వెహికల్ ఎవరన్నా డిటైన్ చేస్తే మేమేం చేయాలి? ఈ 2 జిల్లాలో కన్జ్యూమర్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పరేంటి? ఆఫీసర్లు ఇద్దరు అంటారేంటి? మీకు ఎంతమంది ఉన్నారండి ఫుడ్ ఇన్స్పెక్టర్లు? పెద్ద పెద్ద పంచాయతీలు ఉన్నారు, మండలాల్లో ఉన్నారు, మున్సిపాలిటీలో వార్డుకి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఎంతసేపు ఆఫీసర్లు అంటారేంటి? పోలీస్ కమిషనర్ గారికి రాయండి, మీకు ఎంత కావాలంటే అంత ప్రొటెక్షన్ ఇస్తారు. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మీ కింద ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారండి? వాళ్ళు పని చేయరా? మీరు ఇద్దరేనా? మీరు పర్యవేక్షణ అధికారులు, మీ కింద వాళ్ళతో పని చేయించండి. ఆరోపణలు మాత్రం అవాస్తవం, వీటిని మేము గట్టిగా ఖండిస్తున్నాను. అట్లాంటి ఆరోపణలు చేసే ముందు మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, మాకున్న ఎమ్యూనిటీస్ ఏంటి, కనీసం తమరు పెద్దవారు వెంకటరావు గారు, మీరు చాలా అనుభవం ఉంది, మీరు చెప్పినవన్నీ కూడా 1954 నుంచి ఉన్నాయన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మీరు కల్తీలు, ప్రతి ఆహారంలో కల్తీ అని. ఇవాళ 99% పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. కంప్లీట్గా లేబుల్ మీద చూసి తీసుకుంటున్నారు. కొన్ని జరుగుతున్నాయి, అవి ఏంటంటే స్టాఫ్ లేకనో కానీ, లేకపోతే మా దృష్టికి రాని కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ లైసెన్సులు తీసుకోపోవడానికి కారణం ఇంటిగ్రేటెడ్ ఫుడ్ లా వచ్చిన తర్వాత 8 రకాల చట్టాలు రిపీల్ అయిన తర్వాత 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు లైసెన్సింగ్ పరిధిలో ఉన్న వాళ్ళకి కన్వర్షన్ అవడానికి కానీ, కొత్త లైసెన్స్ తీసుకోవడానికి కానీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆగస్టు 2, 2014 దాకా వాళ్ళకి టైం ఇచ్చారు. అప్పుడు దాకా సెక్షన్ 63 ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి టైం ఉన్నది. కాబట్టి లైసెన్సింగ్ పరిధిలో రావడానికి వాళ్ళకి టైం ఇచ్చారు కాబట్టి మేము ఆగుతున్నాం. లేని పక్షంలో స్టాఫ్తోనే అందరి మీద యాక్షన్ తీసుకుంటానని TV9 తరపున నేను హామీ ఇస్తాను. నా జోన్లో TV99 నా జోన్లో ఎక్కడున్నా కానీ మేము యాక్షన్ తీసుకుంటాము. దానికి మీరు చంద్రరావు గారు చెప్తా ఉన్నారు మేము చేస్తున్నాము, అవినీతికి ఆస్కారం లేదని. ఒకవేళ ఆయన వ్యక్తిగతంగా చేస్తే ఆయన అభినందించవచ్చు. కానీ విషయం ఏంటంటే చాలా చిన్న ప్రశ్న, దేశంలో ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్కి సంబంధించిన, ఆహారానికి సంబంధించిన భద్రత కానీ ప్రమాణాలు కానీ లేవడానికి చాలా చిన్న ఉదాహరణ ఏంటంటే 2011 ఆహార చట్టం ప్రకారం, ఆహార ప్రమాణాల చట్టం ప్రకారం ఇవాళ KFC ప్లాంట్, KFC అక్కడ షాప్ ఉంది గుంటూరులో. KFCలో ఉండే కెంచుకి ఫ్రైడ్ చికెన్ ఏదైతే ఉందో ఇక్కడ దేవి గారు ఇక్కడ ఇంకొక చిన్న సబ్మిషన్ మీతో పాటు, ఈరోజు అమెరికాలో KFC అనే చికెన్ స్టాండర్డ్ లేదు అని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా తిరస్కరించారు. వాళ్ళు బ్యాన్ చేశారు. ఇక్కడ మనం మాత్రం దాన్ని అదే నేనేమంటున్నా అంటే ఇవాళ మీకు అక్కడ KFC మీద దాడి చేసి ఇది ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఎత్తించగలిగేంత పరిస్థితి మీకు ఉందా అని అడుగుతున్నా. చాలా సింపుల్ ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఒక మిల్క్ ప్లాంట్, పాల ప్లాంట్ని మేము క్లోజ్ చేసామని చెప్తున్నారు. ఇవాళ
ప్రైవేట్ మేజర్ డైరీస్ అన్నిట్లో మిలావట్ ఉంది, అన్నిట్లో మిక్స్డ్ ఉంది, అన్నిట్లో యూరియా కలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ యూరియా మిక్స్డ్ పాలు ఏవైతే ఉన్నాయో, మీరు చిన్న ప్లాంట్ను మూయించారు, అది అచీవ్మెంట్ నేను కాదంటలేదు, కానీ మేజర్ ప్లాంట్స్ అన్నిట్లో కూడా యూరియా మిక్స్డ్ ప్లాంట్స్ ఇవాళ యూరియా కలిసిన పాలు వస్తున్నాయి అనేది రిపోర్ట్ అందుతుంటే వాటి మీద మీరు ఏమన్నా చేయగలరా అని చిన్న ప్రశ్న అడుగుతున్నా. ఉదాహరణకి హెరిటేజ్ ఉంది, హెరిటేజ్కి సంబంధించిన క్వాలిటీ చెకప్ ఎక్కడ ఉందా అని అడుగుతున్నా. నేను చేయగలిగే ధైర్యం ఎవరికన్నా ఉందా అని అడుగుతున్నా. అంటే దాని అర్థం ఏంటంటే, పూర్ణచంద్రరావు గారు ఆయన్ని అంటున్నాం అనుకుంటున్నారు, ఆయన అంటలేదు. మేము అంటుంది ఏమిటంటే, మీరు ఏదైతే చెప్తున్నారో అది భారతదేశంలో సాధ్యపడదండి, మేమందరం నిజాయితీగానే ఉన్నాం, ఎక్కడా అవినీతికి తావులేదు అని చెప్పడం అనేది భారతదేశం మీద ఇప్పటి వరకైతే సాధ్యం కాలేదు. ఇది ఏమన్నా స్పెషల్ కేసు అయితే మళ్ళీ ప్రత్యేకమైన కేసు కింద పరిశీలించాలంతే. ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే, మీరా మేమా ఆరోపణలా నువ్వు చేసావా నేను చేసావా అనేది కాదు. మొత్తం మీద చూసినప్పుడు ఏ చట్టం అయితే ఉందో అది సమగ్రంగా లేదు, అంతర్జాతీయ ప్రమాణాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకి భిన్నంగా ఉన్నాయి. కెంచుకీ ఫ్రైడ్ చికెనా, కోకోకోలాలా లేకపోతే ఇంకోట అనేది పక్కన పెట్టండి. రెండోది, ఈ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న స్థానిక లేకపోతే స్థానికేతర ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వేటికి కూడా ఏ స్థాయిలోనూ ఖచ్చితమైన నిర్దిష్టమైన చెకప్లు లేవు. చెకప్కి తేడా వస్తే వీళ్ళని నిషేధించాలి, ఈ ప్రొడక్ట్ని ఈ బ్యాచ్ ఏదైతే ఉందో దీన్ని ఎత్తేయాలి అని చెప్పగలిగిన ధైర్యం ఆయనకే కాదు, ఆయన డిపార్ట్మెంట్లో హెడ్లకు కూడా లేదు. ఎందుకంటే భారతదేశాన్ని నడుపుతున్న వ్యాపార వర్గాలు, అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వస్తున్న విదేశీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవేవి వీళ్ళ పరిధిలో వీళ్ళ చెప్పు చేతల్లో ఉండేవి కాదు. చివరిగా దేవి గారు, ఈ పరిస్థితి ఇలాంటి ఈరోజు ఈ ఐస్ క్రీమ్సే మనం ఉదాహరణగా చూసాము, ఈ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలంటారు? ప్రజలు ఒక నమ్మకంగా మేము తీసుకుంటున్నది మంచి ఆహారం అని నమ్మకంగా అన్నం తినగలిగే రోజు ఎప్పుడు వస్తుంది? ప్రజలు నమ్మకంగా తింటలేదండి ఆహారాన్ని, ప్రజలు నమ్మకంగా తింటలేదు. మొదటి విషయం, ఈ దేశంలో ప్రజలందరూ మేము ఇంత పెట్టగలం కాబట్టి మా దరిద్రానికి మాకు వచ్చే ఇవే అనుకొని తింటున్నారు. రెండోది, ఎవరైనా ఎవరి స్థాయిలో వాళ్ళు అంటే మేము ఇంతకంటే కొనుగోలు చేయలేం కాబట్టి ఈ కల్తీ వరకు మేము తినేస్తున్నాం కానివ్వండి అని. ఉదాహరణకి మీరు నేను తినేది కూడా పెస్టిసైడ్ మిక్స్ అయినటువంటి ఫుడ్డే కదా మనం తినేది. ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే ఆర్గానిక్ వెళ్తున్నారు, సేంద్రియ ఆహార పదార్థాలకు వెళ్తున్నారు, అది కూడా మార్కెట్ చేసుకుంటున్నారు. అది ఎవరు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే చిన్న విషయం ఏంటంటే, అతి చౌకగా పేదలకి సరైన పౌష్టికాహారాన్ని ఇచ్చే తృణధాన్యాల దగ్గర నుంచి రాగులు, జొన్నలు, వేటికైతే కెమికల్ ఫెర్టిలైజరు పెస్టిసైడ్ తక్కువ అవుతుందో అట్లాంటి మొత్తాన్ని మనం పక్కన పెట్టేసి, ఇది వ్యవసాయ విధానానికి సంబంధించిన అంశం కూడా పెట్టేసి, అది పేదల ఆహారం ఒకప్పుడు, ఇవాళ అది పూర్తిగా సంపన్నుల ఆహారం కింద తయారు చేసి దానికి మాత్రం ఆర్గానిక్ లేబుల్ వేసి అందం ధరల్లో పెట్టేసి మనమందరం పుచ్చిపోయిన బియ్యము, పెస్టిసైడ్ చేసిన బియ్యము, లేకపోతే ఇట్లాంటి ఐస్ క్రీములు, లేకపోతే యూరియా కలిపిన పాలు తాగాల్సిన పరిస్థితి ఈ దేశంలో మధ్యతరగతి, దిగువ తరగతి, మామూలు జనానికి ఏర్పడింది. దీని మీద ఒక సమగ్రమైన ఆహార విధానాన్ని, సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా కనుక అమలు జరపకపోతే ఇన్ని రకాలైన రోగాలు వస్తున్నాయి, ఇంతమంది పేషెంట్లు పెరుగుతున్నారు, రోగాలు పెరుగుతున్నాయి, రోగాలు మనం పరిశీలించి డిటెక్ట్ చేయడానికి కూడా వీల్లేనటువంటి రోగాలు పెరుగుతున్నాయి. ఒక ప్రక్కన నివారించగలిగిన అంటువ్యాధులు కొనసాగుతున్నాయి ఇట్లాంటి కల్తీల వల్ల. రెండో వైపున ఇట్లాంటి కల్తీల వల్ల మనం ఊహించని జబ్బులకి, ఊహించని ప్రాంతాల్లో పిల్లలు పెద్దలు ఎరవుతున్న దుస్థితి మనకు కనపడుతుంది. మొన్న ఈ మధ్య క్యాన్సర్ రీజనల్ రీసెర్చ్ సెంటర్కి వెళ్తే 5 నెలల పాపకి క్యాన్సర్ అంటే ఎవరైనా నమ్ముతారా? 5 నెలల పాపకి, ఆ పాప ఏమిటి ఏం లేదు, ఎక్కడో కణంలో తేడా వచ్చింది, కారణం ఏదో లేదు, సుదీర్ఘ కాలంలో మనం తీసుకుంటున్న ఈ రకమైన విషతుల్యమైన ఆహార పదార్థాలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రజల కోసం ఉందా, వ్యాపారస్తుల కోసం ఉందా అనే ఒక ప్రశ్నని దేశ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, రాష్ట్రాల స్థాయిలో కానీ వేసుకొని కనీసం తిండన్నా సక్రమంగా పెడదాము, తిండన్నా శుభ్రంగా పెడదాము, తిండన్నా పౌష్టికాహారయుతంగా పెడదాము, తిండన్నా విషతుల్యం కాకుండా పెడదాము అనే కనీసమైన నిజాయితీ, కనీసమైన ప్రజల పట్ల ప్రేమ ఈ పాలకులకు ఎప్పుడు వస్తుంది అనే ఒక ప్రశ్న మాత్రమే మనం వేసుకోగలం. ఓకే వెంకట్రావు గారు, చివరిగా చెప్పండి, ఈరోజు దీనికి పరిష్కారం ఏంటి? మనం ఇంతకు ముందు అన్నట్లుగా ప్రతిరోజు కూడా మేము తినే ఆహారం మమ్మల్ని బతికించడానికే అని అనుకునేది ఎప్పుడు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో మన కర్మ, ఇంతకంటే మనకు వేరే మార్గం లేదు. చివరికి మీరు ఆర్గానిక్ అన్నారు, కొంతమంది ఆర్గానిక్ అని చెప్పి మామూలుగా తెచ్చిన దాన్ని బ్రాండ్ వేసి అమ్మేస్తున్నారు. ₹2 అమ్మే ఆర్గానిక్ అని బ్రాండ్ వేస్తున్నారు. నిజంగా ఈ ఆర్గానిక్ కాదు, మామూలుగా పండించి తెచ్చి బ్రాండ్ వేస్తున్నారు. పూర్ణచంద్రరావు గారు గుంటూరు అని గొప్పగా చెప్పుకున్నాడు. ఒక్క ఉదాహరణ ఇస్తా,
గుంటూరులో కోకోకోలా ప్లాంట్ ఉంది, అది ఎక్కడ మంగళగిరి కాలువ పక్కన ఉంది. ఆ కాలువలో నీళ్లు రైతులు వదిలేసిన ఈ క్రిమి సంహారక మందుల అవశేషాలు కోకోకోలాలో ఉన్నట్టు నిర్ధారణ అయింది. పూర్ణచంద్రరావు గారు, మీరు దయచేసి ఆ కోకోకోలా ప్లాంట్లో తయారయ్యే కోకోకోలా శాంపుల్ తీయండి. ఇవాళ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, అవి పొలాల నుంచి రైతులు వదిలేసిన క్రిమి సంహారక మందుల అవశేషాలు ఉంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అది ఒక బహుళ జాతి సంస్థ, మీరు చేతులు కట్టుకుని ఉంటారు, మిమ్మల్ని వాచ్మెన్ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పోనివ్వరు. దయచేసి మీరు వ్యక్తిగా మంచివాళ్లే, మీరు మంచివాళ్ళు కనుకనే ఈ టీవీ ముందు ధైర్యంగా వచ్చి మాట్లాడారు. మేము మీ వ్యక్తిని గురించి మిమ్మల్ని విమర్శించట్లా, నేను వ్యవస్థను గురించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్, 10 జిల్లాల తెలంగాణలో ఉన్న వ్యవస్థ, కుళ్ళిపోయిన వ్యవస్థ, అవినీతి గురించి మాట్లాడుతున్నాను. మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడారంటే మీరు నీతి గల వ్యక్తి. ఎవరైనా నీతిగా ఉంటే వచ్చి టీవీల ముందు మాట్లాడతారు, ఎవరైనా తోక ముడుచుకుని పారిపోయాడంటే అవినీతి పడుకుంటారు. మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మీరు విషయాలు చెప్పారు, ఈ వ్యవస్థను మార్చాలి. మనం దేవుడా కర్మరాని రోజు అనారోగ్యం బారిన పడుతున్నాం, క్యాన్సర్ల బారిన పడుతున్నాం. ఈ వాతావరణ కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యంతో మనం ఆయుష్ కూడా తగ్గిపోతున్న తరుణంలో చట్టాలు కఠినతరంగా అమలు చేయవలసిన అవసరం ఉంది. కొత్త చట్టాలు వద్దు, ఉన్న వాటిని అమలు చేయవలసిందిగా మీ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెంకట్రావు గారు, అదేవిధంగా దేవి గారు. ఇక ముఖ్యంగా పూర్ణచంద్రరావు గారు, మన అందరూ కూడా అన్నారు, ధైర్యంగా మీడియా ముందుకు వచ్చారంటే అంతో ఇంతో నీతిగల అధికారులే మీడియా ముందుకు వచ్చారనేది ఈరోజు ఇక్కడ స్టూడియోలో అందరూ అన్నారు. సో మీడియా మా చర్చలోకి వచ్చినందుకు పూర్ణచంద్రరావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మొత్తం మీద సమగ్రమైన ఆహార చట్టం రావడమే కాదు, పటిష్టమైన అమలు యంత్రాంగం వచ్చినప్పుడే మనం ధైర్యంగా మన ఆహారాన్ని తీసుకోగలము. ముఖ్యంగా అవినీతి, ఈ ఆహార ఫుడ్ కంట్రోల్ విషయంలో కానీ, ఆహార నియంత్రణ అమలు విషయంలో కూడా తీవ్రమైన అవినీతి పేర్కొని పోయిన సందర్భంలో ఇలాంటివన్నీ మనం తీసుకోక తప్పదు. అదేవిధంగా కేవలం మనం ఈరోజు చూసాం, గుంటూరులో హిమా ఐస్ క్రీమ్ అనేది అది ఒక చిన్న ఐస్ క్రీమ్ కంపెనీ. కానీ ఈరోజు దేవి గారు కానీ, వెంకట్రావు గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు, కోకోకోలా లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా ఈరోజు, అదేవిధంగా బయట కంట్రీస్ నుంచి దిగుమతి అవుతున్న చిన్నపిల్లలు ఈ మధ్య ఇష్టంగా తింటున్న ప్యాక్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అన్నిట్లో కూడా ఇలాంటి కల్తీలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన ఆహార చట్టం వస్తే కానీ, వచ్చి అమలుకు నోచుకుంటే కానీ వీటన్నిటికి కూడా అంతం జరగదు అని చెప్పేది ఈరోజు ఓపెన్ టాక్లో వ్యక్తమైన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద మళ్ళీ ఓపెన్ టాక్లో కలుసుకుందాం. మరి కొద్దిసేపట్లో తెలంగాణ లైవ్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు us.